వారందరికీ కూడా సొంతిల్లు కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడత పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఏదైతే ఇల్లు నిర్మాణాలు ఉన్నాయో అవిటిని తొందరగా ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా జాగా ఉన్న వారికి మొదటి విడతలో, జాగా లేని వారికి సొంత జాగా ప్రభుత్వమే ఇచ్చి రెండో విడతలో కల్పించే లక్ష్యంగా ముందుకైతే వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక అప్డేట్లు అయితే మాత్రం ఈ పథకం సంబంధించిన విషయాలు అయితే చెప్పింది. ఒకటి, ఆగస్టు చివరి నాటికి ఇల్లు పూర్తయిన వాటిని ప్రారంభించడానికి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా జిల్లాల్లో కొన్ని పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తయినాయి. ఇప్పటికే 2-3 ఇళ్ళు కూడా ప్రారంభించారు. ఇలాంటి సందర్భంలో ఇక పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని ప్రారంభించే లక్ష్యంతో ఒక ముందడుగు వేస్తుంది. అయితే ఆగస్టు చివరి వారంలో ఎప్పుడైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకైతే మాత్రం అందించబోతున్నారు. ఇది ఇక మొదటి అప్డేట్. ఇక రెండో అప్డేట్ విషయానికి వస్తే మాత్రం చాలామంది లబ్ధిదారులకు పేమెంట్ సమస్య అయితే వస్తుంది. ఏకంగా 30% మంది సాంకేతిక సమస్యల కారణంగా పేమెంట్కు దూరం అవుతున్నారు. దీంతో బిల్లులు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఒక 2-3 సమస్యలు ఉన్నాయి దీంట్లో ప్రధానంగా. ఒకటి, ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లేకపోవడం ఒకటి, బ్యాంకు పేరు అలాగే ఆధార్ మ్యాచ్ కాకపోవడం ఒకటి, బ్యాంక్ అకౌంటు ఆధార్కు లింకు కాకపోవడం ఒకటి. ఇలా లబ్ధిదారుని పేరు విషయంలో మాత్రం ఇటు నేమ్స్ మ్యాచ్ కాకపోవడంతో లబ్ధిదారులు కూడా చాలామంది కూడా ఇటు ఎదురు చూస్తున్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా తొందరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం వారికి ఒక అవకాశాన్ని కల్పించింది. 2 రోజుల్లో ఈ అవకాశం మీకు కల్పిస్తున్నాము. తొందరగా మీ యొక్క వివరాలను అప్డేట్ చేసుకోండి, మీ ఆధార్ వివరాలు పూర్తిగా మార్చుకోండి, మీ ఏమైనా పేర్లు ఏమైనా తప్పులున్నా మార్చుకోండి. దాంతోపాటు బ్యాంకుకు ఆధార్ లింకు చేసుకుంటే మీకు యథావిధిగా ప్రతి సోమవారం బిల్లులు ఎలా పడతాయో అవి మీకు కూడా ఎలిజిబిలిటీ అనేది సాధిస్తుంది అనేది కూడా ఇటు గృహ నిర్మాణ శాఖ అయితే చెప్తుంది. ఎందుకంటే 30% మంది లబ్ధిదారులు ఇటు ఇల్లు కట్టుకుంటూ పెట్టుబడి పెట్టుకుంటూ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 4 విడతల్లో తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేయడంతో బ్యాంకింగ్ సమస్యలు చాలామందికి వస్తున్నాయి. కొంతమందికి అయితే మాత్రం బ్యాంకింగ్ లిమిట్ కారణంగా కూడా డబ్బులు తీసుకోలేని పరిస్థితి వస్తుంది. పోస్టల్ అకౌంట్ ఇచ్చారు, కొంతమంది జన్ధన్ అకౌంట్ ఇచ్చారు. దాంట్లో ఒక రోజుకు ఒక లిమిట్ అంటూ ఉండడంతో ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రధానంగా బ్యాంక్ అకౌంట్ సమస్య, ఆధార్లో తప్పులు, బ్యాంకు లింకు లేకపోవడము, ఇలాంటి కారణాల వల్ల మొత్తానికైతే మాత్రం పేమెంట్ ఆగిపోతుంది. వారికైతే మరొక అవకాశాన్ని కల్పించింది. ఇదే సందర్భంలో అధికారులకు కూడా హౌసింగ్ శాఖ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. తొందరగా అప్డేట్ చేయించండి, చాలామందికి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్లకు దగ్గరుండి ఆధార్ వివరాలు మార్చండి, అలాగే బ్యాంక్ సంబంధించిన వివరాలు కూడా చేంజ్ చేయించండి. వాళ్ళకు దగ్గరుండి అప్డేట్ చేయించడం వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుంది. కాస్త ఆలస్యమైనా కానీ వాళ్ళకు సహకరించండి అంటూ ఇప్పటికే హౌసింగ్ శాఖ సంబంధించిన సెక్రటరీ అయితే మాత్రం అధికారులకు జారీ చేశారు. ఇక ఎంపీడీఓ పరిధిలో మొత్తానికి ఇటు మున్సిపల్ శాఖ పరిధిలో, 2 శాఖ పరిధిలో రూరల్ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం అప్డేట్ చేయడానికి అలాగే అధికారులు సహకరించాలని కూడా చెప్పారు. ఎందుకంటే చాలామంది ఇటు పేమెంట్ కోసం ఎదురు చూస్తున్న సందర్భము, ఇలాంటి సందర్భంలో చిన్న కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందలేని పరిస్థితి. అలాంటి వారికి అయితే మాత్రం శనివారం లోపు అంటే ఆగస్టు 16 వరకు అయితే మాత్రం అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. అప్డేట్ చేసుకుంటే త్వరగా సోమవారం పడే పేమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చూస్తుంది. ముందుగా ఏదైతే నిర్మాణ దశను పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకున్నారో వారికి అందించే లక్ష్యంగా ముందడుగేస్తుంది. ఆగస్టు చివరి వారంలో ఇక ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన వారికి అయితే మాత్రం ఇక ప్రారంభించి మొత్తానికి వాళ్ళ చేతిలో మాత్రం నిర్మాణ సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వబోతుంది. ఇలా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. దశల వారీగా పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తుంది. 4 దశల్లో పేమెంట్ ఇవ్వబోతుంది. దాంతోపాటు రెండో విడత కూడా త్వరలో ఇక లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండబోతుంది. వచ్చే నెల ఎన్నికలు ఉంటాయి అని జరుగుతున్న వార్తల సందర్భంలో ఒకవేళ కోడ్ వస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సందర్భంలో కోడ్ కంటే ముందే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి, లబ్ధిదారులకు ఇళ్లను అందించాలి. తద్వారా ప్రభుత్వాన్ని కూడా
ప్రజల నుండి అలాగే లబ్ధిదారు నుండి కూడా సానుకూల పవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు చివరిలో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించబోతున్నారు. మొత్తంగా ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 2 కీలకమైన అప్డేట్లు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అలాగే లబ్ధిదారులు ఇంకేమైనా ప్రభుత్వం నుండి సహాయాన్ని కోరుకుంటున్నారా? వాస్తవంగా ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న అవకతవకలు ఇబ్బందులు ఏంటో కామెంట్ చేసి చెప్పండి.